ఉన్నట్టుండి ఏమైందో కానీ ఒకటే పారి భూమి అదిలిందట. కాళ్ళ కింద ఉన్న భూమి కదిలితే ఎట్టుంటుంది చెప్పుర్రి. ఇండ్లే మొత్తం అదిలిపోయినాయట. ఇండ్లలో ఉన్న సామాన్లు మొత్తం కదులుతున్నాయట. అట్లా భూమి కదిలితే భూకంపం అంటారు కదా, అది కూడా భూకంపమేనా? ఇంతకు ఏడా భూమి కదిలిందే ఏం కథనా అంటే చెప్తా పండి. చూసినరా ఇంట్లో టేబుల్ మీద పెట్టిన డబ్బా ఎట్లా కదులుతుందో, ఏలాడేసిన గడియారం చూడుండ్రి ఎట్లా ఊగుతున్నదో. ఇవి ఫ్యాన్ గాలికో లేకుంటే కిటికీలు తెరిచి పెడితే అందులోకెళ్ళి వచ్చే గాలికో ఊగుతలేవు. భూకంపం వచ్చే వరకలా ఒకటే పారి ఇట్లా అదిలినాయట. ఏడనంటే మనతాన కాదు, కలకత్తాల ఒక్కపారి భూమి అదిలి ఇట్లా ఇంట్లోన్న సామాన్లు కదిలే వరకల్లా ఇండ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇండ్లు కూలగల్లా అని పానభయంతో పానాలు అరికాలల్లా పెట్టుకొని పరుగో పరుగు అనుకుంటా ఇండ్లకి వెళ్ళి బయటకు పరుగులు తీసిర్రట. అదులుడు అంటే మామూలుగా అదలలేదట. కాళ్ళ కింద భూమి అదిలితే ఎంత భయం ఉంటుంది చెప్పుండ్రి. ఇంకా నయ్యం ఏ ఇండ్లకు ఏం కాలేదట. భూమి మీద చూస్తేనేమో జల్లెడకు పొక్కలు చేసినట్టే ఎన్ని ఇండ్లు ఉంటే అన్ని ఇండ్లకు ఇంటికో బోరు 2 బోర్ల లెక్క వేయబడితిరి. అట్లా భూమిని తూట్లు చేసే వరకల్లా ఇట్లా భూకంపాలు వస్తున్నాయా? ప్రకృతితోని ఆడుకున్నట్టు చేస్తే ప్రకృతి కూడా ఇట్లనే ఆడుకుంటది అన్నట్టే ఉన్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.